దాదాపుగా ఒక 2 నెలల కాలంగా ఎన్నికలు మొదలైన దగ్గర నుంచి ఉత్కంఠతో ఉన్నటువంటి అనేక మంది అభ్యర్థులు కావచ్చు, పార్టీలు కావచ్చు, ప్రజలు కావచ్చు. రేపు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్‌తో దాదాపు ఒక కంక్లూజన్‌కి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడూ కూడా 1% నుంచి 3% డిఫరెన్స్ ఉంటాయి. కానీ దాదాపుగా 90% అయన్నీ కూడా ఆ ఫలితాలు దగ్గరగా వచ్చినటువంటి సందర్భాలను ఇప్పటివరకు అనేకం చూసాం. ఎగ్జిట్ పోల్స్ ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఎక్కడైతే పోలింగ్ అయిపోయిన తర్వాత వాటికి సంబంధించి ఎవరైతే ఓటర్స్‌ని అడిగి సమాచారాన్ని సేకరించి, ఆ సమాచారం ఆధారంగా ఎవరు గెలవబోతున్నారు, ఎవరు ఓడబోతున్నారు అనేటువంటి సమాచారాన్ని అందించేటువంటి పరిస్థితి ఎగ్జిట్ పోల్స్ బాధ్యత తీసుకుంటాయి. అయితే ఇప్పుడిచ్చేటువంటి ఈ ఎగ్జిట్ పోల్స్‌లో దేశంలో అధికారంలో ఏ పార్టీ రాబోతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ రాబోతుంది, తెలంగాణలో ఎవరు ఎక్కువ ఎంపీ సీట్లు గెలవబోతున్నారు అనేటువంటిది కూడా ఈ ఎగ్జిట్ పోల్స్లో వెల్లడి కాబోతూ ఉన్నాయి. రేపు దీనికి సంబంధించి 6 గంటల నుంచి ఎక్స్క్లూజివ్గా మహా న్యూస్లో ఎవరు, ఏ సర్వే సంస్థ ఎలాంటి రిపోర్ట్ ఇచ్చింది, ఆ సర్వే సంస్థ ఇచ్చినటువంటి రిపోర్టు సారాంశం ఏంటనేటువంటి దాన్ని కూడా రేపు మనం క్లియర్గా తెలియజేస్తాం. అయితే ఇక్కడ 2 ప్రధానమైనటువంటి అంశాలు, అంటే ఇచ్చినటువంటి సర్వే సంస్థల్లో ఒకటి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఏ సర్వే సంస్థ ఏం చెప్తుంది, ఆ సర్వే సంస్థలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చేటువంటి ఆ సర్వే సంస్థలకు సంబంధించినటువంటి వారు ఎప్పటి నుంచి ఉన్నారు, వారు ఇచ్చినటువంటి ఫలితాలు గతంలో ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయనేటువంటిని కూడా బేస్ చేసుకొని ఈ రిపోర్టు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక అదేవిధంగా నేషనల్ ఛానల్స్ కావచ్చు, నేషనల్గా ఇచ్చేటువంటి సిఎస్డిఎస్ కావచ్చు, లేక సీ ఓటర్స్ కావచ్చు, రిపబ్లిక్ కావచ్చు, టైమ్స్ నౌ కావచ్చు, ఇతర ఏ అయితే ఆ సంస్థలు ఇస్తున్నాయో వాటన్నిటికి సంబంధించి దేశంలో భారతీయ జనతా పార్టీకి ఎన్ని రాబోతున్నాయి, అట్లా ఎన్డీఏ కూటమికి కలిపి ఎన్ని రాబోతున్నాయి, కాంగ్రెస్ పార్టీకి ఎన్ని రాబోతున్నాయి, ఇండియా కూటమికి మొత్తానికి ఎన్ని రాబోతున్నాయి అనేటువంటి వాటిని కూడా రేపు సాయంత్రం 6 గంటలకు మొదలవుతుంది. కానీ 6:30 తర్వాత మాత్రమే ఆ రిపోర్ట్స్ని వెల్లడించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. రేపు 6 గంటల నుంచి ఎక్స్క్లూజివ్గా అందులో తెలియజేస్తాం. ఇక మహా న్యూస్కు సంబంధించి మహా న్యూస్ ఇప్పటికే ఎప్పుడైతే ఎన్నికలు అయిపోయిన తర్వాత 13వ తారీఖు తర్వాత మహా న్యూస్ అసలు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, జరిగినటువంటి ఓటర్ నాడి ఎలా ఉంది, ఓటరు నాడిలో అంటే ఏ పార్టీ వైపుకి వాళ్ళు ప్రజలు మొగ్గు చూపారు, అందులో కూటమి వైపు ఏ విధమైనటువంటి అంశాలు ఏ కారణాలతో కూటమి వైపు మొగ్గు చూపారు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు ఏ సామాజిక వర్గాలు ఉన్నాయి, ఏ అంశాలతో వాళ్ళ వైపు మొగ్గు చూపారు, ఈ అన్ని అంశాలతో కూడినటువంటి ఒక రిపోర్ట్ని ఇప్పటికే ఒక అనాలిసిస్ బేస్డ్ రిపోర్ట్ని మనం ఇప్పటికే ఇవ్వటం జరిగింది. రేపు ఇచ్చేటువంటి వాటిలో కూడా ఆ అంశాలని బేస్ చేసుకొని వాళ్ళు ఇచ్చేటువంటి వాటిని, మనం చెప్పినటువంటి వాటిని కూడా క్లారిఫికేషన్ చేస్తూ ఆ రిపోర్ట్స్ని డిస్కస్ చేస్తాం. రేపు వాటికి సంబంధించినటువంటి ఫలితాలను మనం కూడా వెల్లడిచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. మనం ఒకసారి చూస్తే రేపు ఆరామస్థాన్ ఇప్పటికే వీటికి సంబంధించి రేపు ఇప్పటికే సంబంధించినటువంటి దాంట్లో వెల్లడించున్నారు. ఇక పీపుల్ పల్స్ రేపు తెలియజేస్తున్నారు. టుడే చాణక్య, మిషన్ చాణక్య, రైజ్, మహాపోల్ వీళ్ళు రేపు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రధానంగా వీళ్ళందరూ కూడా ఇవ్వబోతున్నారు. ఇంకా కేకే అండ్ సమ్ XYZ చాలామంది ఉన్నారు. ఇందులో ఆరా ఒకటి, పీపుల్ పల్స్ ఒకటి, టుడే చాణక్య ఒకటి, మిషన్ చాణక్య ఒకటి, రైజ్ ఒకటి, మహాపోల్. వీటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీకి సంబంధించి వీళ్ళు ప్రధానంగా కాన్సన్ట్రేషన్ చేశారు. వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేసినటువంటి వాటిల్లో ఇప్పటికే అంటే ఆరా మస్తాన్ కొన్ని అంశాలు తెలియజేశారు, పీపుల్కి సంబంధించి కొన్ని అంశాలు తెలియజేశారు. సరే ఏదైనా కానీ రేపు 6:30కి వీళ్ళందరూ కూడా వీళ్ళ నివేదికని తెలియజేయబోతున్నారు. మరి వీరు ఏ అంశాలు తెలియజేస్తారు, వీళ్ళు ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు, అసలు ఎంత యాక్యురసీగా ఉంది వాళ్ళు రిపోర్ట్స్ ఇచ్చేటువంటిది, వాళ్ళు చేసినటువంటి ఏ అంశాలను బేస్ చేసుకొని చేశారు, ఎంతమంది చేశారు, ఏ కాన్స్టిట్యున్సీలో చేశారు, వీటన్నిటికి సంబంధించి కూడా రేపు వాళ్ళందరూ ఆ రిపోర్ట్స్ ఇవ్వబోతున్నారు. ఆ రిపోర్ట్స్ని రేపు ఈవినింగ్ 6 o'clock నుంచి ఎక్స్క్లూజివ్గా మహా న్యూస్లో వీటికి సంబంధించి తెలియజేస్తూ అసలు మహా న్యూస్ ఏం చెప్పింది, మహా న్యూస్ చెప్పినటువంటి గతంలో చెప్పినటువంటిది క్లారిటీగా 175 నియోజకవర్గాలకు సంబంధించి అనేక మంది ప్రజలతో కావచ్చు, అనేక వర్గాలతో కావచ్చు, జర్నలిస్టులతో కావచ్చు, మేధావులతో కావచ్చు, రాజకీయ వర్గాలతో కావచ్చు, లేదా ప్రొఫెసర్స్తో కావచ్చు, అనేక వర్గాలతో సమాచారాన్ని సేకరించిన మీదట అక్కడ మాకున్నటువంటి మా ప్రతినిధులు, మహా న్యూస్ ప్రతినిధులు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ని బేస్ చేసుకొని
చాలా క్లియర్‌గా అంటే ఒక అంచనాను మాత్రం చెప్పడం జరిగింది. క్లియర్‌గా రేపు మరింత క్లారిటీగా చెప్తాం. మొన్న మహాన్యూస్ చెప్పినటువంటి క్లియర్ రిపోర్టు తెలుగుదేశం పార్టీకి 87 స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉందని, అలాగే జనసేన పార్టీకి 15 స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉందని, భారతీయ జనతా పార్టీకి 3 స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉందని, అంటే టోటల్‌గా 105 స్థానాలు ఖచ్చితంగా కన్ఫర్మ్‌గా కూటమికి ఉండబోతున్నాయి అనేటువంటి దాన్ని మెన్షన్ చేయటం జరిగింది. ఇక వైఎస్ఆర్‌సీపీ పార్టీకి 26 స్థానాలు ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పని కూడా తెలియజేశాం. ఇక మిగిలినటువంటి స్థానాలు ఫైట్‌లో ఉండబోతున్నాయి. ఆ ఫైట్‌లో ఉండేటువంటి స్థానాలు ఎవరి వైపు మొగ్గు చూపుతాయి, ఎవరికి అనుకూలంగా మారతాయి, ఏ అంశాలు ఉన్నాయనేటువంటిది మొన్న వాటిలో కొంత పెండింగ్ పెట్టాము. ఇప్పుడు ఆ 44 స్థానాలు కూడా ఎలా ఉండబోతున్నాయి, ఎలాంటి సీక్వెన్స్ రాబోతుందనేటువంటి దాన్ని కూడా రేపు ఇంకా పరిపూర్ణంగా పూర్తిగా వెల్లడించేటువంటి పరిస్థితి ఉంటుంది. రేపు వాటికి సంబంధించి ఎక్స్క్లూజివ్గా రేపు మహాన్యూస్లో ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్స్ను కూడా వెల్లడిస్తాం. ఇక దీనికి సంబంధించి సురేష్ గారు ఉన్నారు. సురేష్ గారు. సురేష్ గారు ఏంటండి ఓవరాల్గా అంటే రేపు ఈవినింగ్ 6:30కి స్టార్ట్ అవుతుంది. 6:30 తర్వాత దాదాపు స్టేట్లో అనేక సంస్థలు వస్తాయి, సెంట్రల్లో అనేక సంస్థలు వస్తాయి. అసలు నిన్న మనం చూసినట్లయితే ప్రధానంగా ఎవరైతే ముంబై బెట్టింగ్ వాళ్ళు ఇచ్చినటువంటిది కొన్ని సర్వే చూసాము. ఏంటి రేపు అంటే ఏ రకమైనటువంటి ప్రాతిపదికన ఏ రకంగా ఆ సంస్థలు వెల్లడించేటువంటి అవకాశం ఉంటుంది రిపోర్ట్స్? వంశీ గారు, మీకు తెలిసిన 7వ దశ పోలింగ్ రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. ఎన్నికల సంఘం ఏంటంటే ఈ పోలింగ్ ముగిసిన అరగంట తర్వాత మీకు ఎగ్జిట్ పోల్స్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అంటే రేపు సాయంత్రం 6:30కి ఎగ్జిట్ పోల్స్ అనేది తయారు చేసి వెల్లడించవచ్చు. ఎగ్జిట్ పోల్స్ ఏంటంటే వంశీ గారు సాధారణంగా 1 నుంచి 3% అటు ఇటుగా అనేది ప్లస్ ఆర్ మైనస్ అని చెప్పి అంటారు. 1 నుంచి 3% వరకు కూడా ఎప్పుడు వేరియేషన్స్ ఏ ఎగ్జిట్ పోల్ సంస్థ అయినా ఆ వేరియేషన్ అనేది అది చూసుకొని అది చెప్తారు. మీకు తెలిసినట్లు ఎగ్జిట్ పోల్స్ అంటే ఓటర్ వేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అతను ఒపీనియన్ తీసుకొని విశ్లేషణ అక్కడున్న కులాలు, సామాజిక వర్గాలు, టోటల్ ఓటర్స్ అన్ని తీసుకొని ఆ విశ్లేషణ ప్రకారం అనేది ఎగ్జిట్ పోల్స్కి ఒక అంచనా వచ్చి వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ కొన్ని సందర్భాల్లో ఓటర్ కనుక రాంగ్ చెప్తే మిస్కాలిక్యులేషన్ అయ్యే అవకాశం ఉంది. అదే సందర్భంలో టైట్ కంటెస్ట్ ఉన్న దగ్గర కొద్దిగా అటు ఇటు అయ్యే అవకాశం ఉంది. మీరు చెప్పినట్టు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లాంటి దాంట్లో ఇప్పుడు దాని ప్రకారం చూస్తే ఒక సైడ్ అలాంటివి ఉన్నప్పుడు ఎలాంటి యాక్యురసీ చాలా ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. తర్వాత 2014లో చూస్తే వంశీ గారు 2014లో ఎన్డీఏ కూటమికి దాదాపు 257 నుంచి 340 వస్తాయంటే 336 లోక్సభ స్థానాలు ఎన్డీఏకి వచ్చాయి. బీజేపీకి 282 స్థానాలు వచ్చాయి. అయితే 2019లో మనం చూస్తే ఎన్డీఏకి 285 వస్తాయంటే పెరిగాయి. 353 లోక్సభ స్థానాలు ఎన్డీఏకి వచ్చాయి. ఒక 303 స్థానాలు మనకి బీజేపీకి వచ్చాయి. అయితే ఇక్కడ మేము అనుకున్నప్పుడు ఒక్కోసారి ఈ విశ్లేషణ ఈ క్యాలిక్యులేషన్ మిస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఛత్తీస్గఢ్లో మొన్న 23లో జరిగిన ఎలక్షన్స్లో అక్కడ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రాబోతుంది ఛత్తీస్గఢ్ అని చెప్పారు. కానీ అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది. క్లియర్గా 54 సీట్ల ఆధిక్యతోటి బీజేపీ అధికారంలోకి వచ్చింది. అలా మిస్కాలిక్యులేషన్ అనేది 1-2 చోట్ల అలా ఉండే అంటే ఆ ఓటర్ తప్పుగా చెప్పినప్పుడు లేదంటే టైట్ ఫైట్ ఉన్నప్పుడు ఆ క్యాలిక్యులేషన్లో అంచనాల పరంగా వచ్చే ఇబ్బంది తప్ప మిగతా చోట్ల సాధారణంగా చూస్తే ఈ ఎగ్జిట్ పోల్స్ అనేది ఓటర్ నాడి పట్టుకొని దాదాపు ఆ దిశలోనే ఉండేటట్టుగా కనబడుతుంది. అయితే ఈసారి ఎగ్జిట్ పోల్స్కి ఎందుకు ప్రాధాన్యత వచ్చిందంటే చాలామంది ఎదురు చూస్తున్నారు ఏంటంటే ఈసారి ఎన్డీఏకి గతంలో మనకు బీజేపీకే 303 వస్తే ఈసారి బీజేపీకి అంత వచ్చే పరిస్థితి లేదు. మనం అనుకున్నట్టు 250 అంటే 270 ఆ రేంజ్ లేకపోతే 303 లోపే ఉంటాయి అనే దాంతో మొత్తం మీద కూడా మార్కెటింగ్ అంటే ఈ ఇది మనకి షేర్ మార్కెట్ దాని మీద ప్రభావం అలాంటివి ఉండే అవకాశం ఉంది. అంటే సురేష్ గారు మొత్తం టోటల్గా అంటే దేశవ్యాప్తంగా 97 కోట్ల మంది ఓటు ఉన్నటువంటి వారిలో ఇప్పటి వరకు అంటే వినియోగించుకున్నటువంటి వారు జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి సంఖ్య ఎంత ఉంది? వంశీ గారు, అధికారికంగా ఎలక్షన్ కమిషన్ తొలి 5 దశల్లో ఇచ్చారు. తొలి 5 దశల్లో 76 కోట్ల మంది ఓటర్లు ఉంటే కేవలం 50 కోట్ల 72 లక్షల మంది అంటే
తొలి దశలో ఆ 5 ఫేజులకు సంబంధించి 25 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోలేదు. అంటే అందులో మనకు హైదరాబాద్ ఉంది. ఎందుకంటే హైదరాబాద్లో 48.48% ఆ 5 దశలో అత్యల్పంగా పోలింగ్ అయిన నియోజకవర్గం ఏదంటే తెలంగాణలోనే హైదరాబాద్ 48.48 అంటే దాదాపు సగం మంది ఓటర్లు 22 లక్షల మందికి పైగా ఓటర్లు ఉంటే సగం మంది ఓటర్లు అసలు హైదరాబాద్లో ఓటు వేయలేదు. కాబట్టి 25 కోట్ల మంది. అదే సమయంలో మన తెలుగు వాళ్ళు ప్రథమంలో కూడా ఉన్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీకి లోక్సభకు సైమల్టేనియస్గా జరిగింది. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఒంగోలు లోక్సభకి 87% పోలింగ్ అయింది. అంటే అక్కడ అస్సాంలో ఒక్క స్థానంలో 92% అయింది. కానీ 14 లోక్సభ స్థానాలు ఆంధ్రప్రదేశ్లో లోక్సభ 80%గా ఆ రకంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగు వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకోవడం అంటే సైమల్టేనియస్ ఎలక్షన్స్ కావచ్చు, ఆ కారణం కావచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఒంగోలులో 87% అయితే 14 లోక్సభ స్థానాల్లో 80%, అసెంబ్లీ స్థానంలో 80.66% ఈవీఎంల మీద ఉంటే 1.5% అంటే దాదాపు 82% వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఆ రకంగా ఓటు హక్కు. కానీ తొలి 5 దశల్లో దాదాపు 25 కోట్ల మంది ఓటు హక్కు ఉపయోగించుకోలేదు. 6వ దశలో 10 కోట్ల మంది ఓటర్లు, ఇప్పుడు రేపు 10.5 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఈ 2 దశల ఓటర్లు కూడా దాదాపు మరి ఎంతమంది ఉపయోగించుకోవాలని తెలిస్తే మొత్తం మీద కూడా అరౌండ్ 25-30 కోట్ల మంది ఓటర్లు కూడా మొత్తానికి 96.88 కోట్ల మందిలో దాదాపు అంతమంది ఓటు హక్కు అంటే కన్ఫామ్గా ఈ 2 దశలని తెలియదు. కానీ మొదటి దశలో మాత్రం అంతమంది ఉన్నారు వంశీ గారు.